నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. రియల్లీ దీని ఎత్తు లోతు కొంచెం మనం చూడాలి. ఈరోజు ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. వింటున్నారా? అంటే ప్రభువు ప్లాన్ ఏ ప్లాన్ బి ఉంటాయి. ఎలా అంటే నేను ఒక మాట చెప్తా, ఈ మాట వింటే ఇలా చేస్తా, ఈ మాట వినకపోతే ఇలా చేస్తా అని ఆయన పెట్టుకున్న ప్లాన్స్ ఉంటాయి. కానీ అవి బయటికి రివీల్ చెయ్యరు. బికాజ్ చూడండి, మనం చాలాసార్లు పిల్లలతో చాలా లాట్ ఆఫ్ చాక్లెట్స్ కానీ వాళ్ళకి ఇష్టమైన స్టఫ్ పెట్టిన తర్వాత దాని ముందు మనం ఒక టెస్ట్ పెడతాం. దాంట్లో వాళ్ళు మనల్ని మెప్పిస్తే మనకున్నదంతా ఇచ్చేయాలనుకుంటాం. అవునా కదా? మనం ఇలా చేస్తామా లేదా పిల్లలతో? చెప్పండి. ఎగ్జాక్ట్గా దేవుడు కూడా సేమ్ మనతో కూడా అలానే బిహేవ్ చేస్తున్నారు. ఆమేన్. సో ఎవ్రీ ఏరియాలో నీకున్న పరిస్థితులను దాటి మాట వింటావా లేదా అని టెస్ట్ చేస్తారు నాన్న. ఆమేన్, హల్లెలూయా. చూడండి, అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఎలా అయ్యాడో తెలుసా? ఆయన విశ్వాసం లెవెల్ అలా ఉంది కనుక. అంటే అప్పటి వరకు విగ్రహములను అమ్ముకుంటున్న స్థితిలో ఉండి ప్రభు నువ్వు బయటికి రా అని చెప్తే, అయ్యో నేను చిన్నప్పటి నుంచి దీంట్లోనే ఉన్నాను, నువ్వెవరు నాకు కొత్తగా వచ్చేదో చెప్తున్నావు అన్నట్లా. నేను విన్న దేవుడు నన్ను బయటికి రమ్మంటున్నాడు, నేను వెళ్తానని బయలుదేరాడు. ఆమేన్. నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పిన తర్వాత వెయిట్ చేశాడు. తర్వాత చూడండి, బిడ్డని కనిన తర్వాత నీకు ఒక్కగానొక్క కుమారుడిని నాకు ఇచ్చే అంటే కుమారుడు ఎక్కువ కాల, ఆయన మాట ఎక్కువైంది. ఎప్పుడు అబ్రహాం పొందిన ఆశీర్వాదం మనం పొందుతామో తెలుసా? మనల్ని దాటి ఆయన మాట మనకి ఎక్కువైనప్పుడు. అర్థమైందా? ఆయన మాట వినాలంటే నిన్ను నువ్వు దాటాలా. నువ్వు కూడా నీకు విగ్రహం అవ్వకూడదు నాన్న. హల్లెలూయా. నాది, నా ఆలోచన, నేను ఇవన్నీ దాటితేనే ఆయన మాట వినడం సాధ్యం. హల్లెలూయా. ఆయన చిన్న విషయాల్లోనే శోధిస్తారు, పెద్ద విషయాల్లోనే శోధిస్తారు. దేనికి తెలుసా? శోధించడం అంటే కీడును బట్టి శోధించువాడు కాడు. ఆయన కీడు చేత శోధించువాడు కాదు, మేలు కొరకు పరిశోధించి నిన్ను ఉన్నతమైన ర్యాంక్లోకి తీసుకుని వెళ్ళడానికి శోధిస్తారు. చూడండి, మెరీబా యొద్ద ఏం చేశాను అంటున్నారు? నిన్ను శోధించి తిని. మెరీబా దగ్గర నువ్వు పడిపోయావు, సణిగావు, గొణిగావు, పడిపోయావు. అదే ఏరియాలో ప్లాన్ ఏ, నువ్వు గొణగకుండా సనగకుండా మెరీబా నీళ్ళ యొద్ద, అక్కడ నీళ్లు దొరకకపోయినా నువ్వు ఉండే చాలు అని నిలబడ్డావనుకో, హల్లెలూయా, ఆ ప్రయాణం మహిమకరంగా ఉంటుంది. మీకు అర్థమవుతుందా? ఇది ప్రాక్టీస్ చేయించడానికే ఐగుప్తు చెర సరిపోలేదు కనుక బబులోను చెరలోనికి పంపించారు. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేల్లోనే ఉండి మాట వినని ఒక అనుభవంలో నుండి బబులోనుకు పంపించి మాట వినే అనుభవంలోనికి లాగుతున్న దేవుడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? నేనంటే వాక్యం గుర్తుందా? నువ్వు పాపం చేసావు గనుక ఇప్పుడు నా యొద్దకు రా అంటే ఏంటి? నేను పాపినని ఒప్పుకుంటే చాలు. అల్లారా మాపరా, స్టాప్ నొక్కున్నాను. రైట్, విన్నారా? ఈరోజు బబులోన్లో ఉండి ఆయన మాట వినడం ఎలాగో నేర్చుకుందాం. రెడీయా? చూడండి, అలా మనం వెళ్తున్నప్పుడు దూతల్ని దేవుడు మనకి తోడుగా పంపిస్తారు.
హల్లెలూయా. మీరు నమ్మండి, ప్రతి ఒక్కరి ఆత్మీయ స్థితి నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఆమేన్. ప్రతి ఒక్కరు నువ్వు ఏ లెవెల్లో ఉన్నావో ఆ నెక్స్ట్ లెవెల్కి యు ఆర్ గోయింగ్ టు రీచ్. ఈ నెక్స్ట్ అవుతున్న సెషన్స్లోనే మనందరి ఆత్మీయ స్థితిలో మార్పులు రాబోతున్నాయి. ఆమేన్. నువ్వు దేవుని మాట ఒక్కటి విను చాలు. ఏం చేయాలి? విను చాలు. పక్కవారితో చూపండి, దేవుని మాట ఒక్కటి వినవా? హల్లెలూయా. చేయగలిపి చెప్పొచ్చు కదా. దేవుని మాట ఒక్కటి విను. ఇటు మీకు ఇలా ప్రాబ్లం ఉందా? అయితే ఫస్ట్ రైట్ సైడ్, తర్వాత లెఫ్ట్ సైడ్. జ్ఞానక్క చూడండి. అందుకే జ్ఞానముతో నీవు అక్క అని చెప్పాలట. వింటున్నారా? వాక్యం ఏం చెప్తుందండి? జ్ఞానముతో నువ్వు అక్కవి అని చెప్పాలట. జ్ఞానక్క నేను ఇంకా రైట్ లెఫ్ట్ అని చెప్పకముందే ఇలా పెట్టారు. హల్లెలూయా. ఎంత ఎంత చక్కటి ఆ ఏక మనస్సు చూసారా? ఇలా గనక ఒక్కొక్క సైనికులు ప్రిపేర్ అయితే, బబులోన్తో ఉన్న యుద్ధం అదే. నెక్స్ట్ మనం అందులోకి వెళ్ళబోతున్నాం. అయితే ఇప్పుడు బబులోన్లో నుంచి, ఆ చెరలో నుంచి మొర ఎలా పెట్టాలి, ఎలా పెట్టిస్తారు దేవుడు, ఎలా థింగ్స్ అన్నిటిని కూడా కోఆర్డినేట్ చేస్తారు దేవుడు, కొన్ని సంగతులు చూద్దాం. రెడీయా? చెప్పండి. కోరేషు, దర్యావేషు, అహశ్వేరోషు, దానియేలు. ఎవరు వీళ్ళంతా? చెప్పాలి. టక్ 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 మన వీళ్ళంతా ఎవరో చెప్పాలి. ఇంకా దానియేలు యాక్చువల్గా అయితే బానిస, బట్ పొజిషన్ దేవుడు మార్చారు. అక్కడ ఉన్నతమైన స్థానం ఇచ్చారు అంతే. ప్లస్ రాజు. ఇంకా దర్యావేషు ఏ రాజు? అవును, ఈ అహర్శ్వరేష్ కొడుకే. ఈ అహర్శ్వరోష్ కొడుకే దర్యావేష్. కోరేష్ ఎవరు? ఆయన కూడా రాజే, పారసీక దేశపు రాజు. ఈయన మాదీయుడు రాజు, ఆయన పారసీక రాజు. అందరూ బబులోన్నే పరిపాలించారు. ఇంత క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు బైబిల్లో మనం వారిని కొన్ని ఏరియాస్లో టచ్ చేద్దాం. కలుద్దామా? ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం? కోరేష్ రాజు దగ్గరికి వెళ్దాం. ఎజ్రా చదవండి 1:1 త్వరగా. ఎజ్రా 1:1 తీసిన వారు ఉంటే చాలు. కోరేషు ఏలుబడి అందు మొదటి సంవత్సరం ఉందా? అలాగనే చూడండి. పారసీక దేశపు రాజైన కోరేషు పరిపాలనలో, పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం. ఒక్క నిమిషం. మొదటి సంవత్సరం, ఫస్ట్ ఇయర్. ఓకేనా? కోరేషు కాలంలో మొదటి సంవత్సరం ఏం జరిగింది? క్యాప్టివిటీ నుంచి వెళ్ళిపోవచ్చు అని ఆజ్ఞ జారీ అయింది. జాగ్రత్తగా వినండి. 70 సంవత్సరాల క్యాప్టివిటీ నుంచి విడుదల పొందొచ్చు అని ఆజ్ఞ జారీ అయింది. అంతే కదా. సో కోరేషు ఫస్ట్ ఇయర్ ఆజ్ఞ జారీ అయింది. ఓకేనా? ఇంతేనా? ఆజ్ఞ జారీ అయింది. ఇప్పుడు చదవండి దానియేలు 10:1. దానియేలు 10వ అధ్యాయం 1వ వచనం. 10th chapter 1st verse. డానియేల్.
రైట్. చదువుతారా? పారసీక రాజుకు కోరేషు పరిపాలన కాలంలో 3వ సంవత్సరమున బెల్తెషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను. గొప్ప యుద్ధము జరుగునన్న ఆ సంగతి నిజమే. చాలు. ఇప్పుడు చూడండి, కోరేషు యొక్క పరిపాలన కాలంలో 3వ సంవత్సరమున దానియేలుకి గొప్ప యుద్ధం జరగబోతుందని తెలిసింది. దానిని బట్టి మనోదుఖం కలిగిన వాడై ఇక 3 వారాల ఉపవాసం ప్రారంభించాడు. ఇదే కదా మనం అక్కడ చదువుతున్నాం. కోరేషు కాలం మొదటి సంవత్సరంలోనే ఆజ్ఞ జారీ అయింది. కోరేషు పరిపాలిస్తున్న 3వ సంవత్సరంలో ఇంకా దానియేలు క్యాప్టివిటీలోనే ఉన్నాడు. దానియేలు ఇశ్రాయేలుకి తిరిగి వచ్చినట్టుగా దాఖలాలు లేవు. బబులోన్లోనే ఉండిపోయాడు. దేవుని రాజ్యం గురించి ఆశ పెట్టుకున్నాడు, మొర పెట్టాడు. ఖచ్చితంగా పరమ కానానైతే చేరతాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? బబులోన్లోనే ఉన్నప్పటికీ కూడా పరమ కానాను యొక్క ప్రత్యక్షతలు పొందుకున్నాడు. ఈరోజు నేనేమంటున్నానంటే, నువ్వు ఇశ్రాయేల్లోనే ఉండి దేవుని ప్రత్యక్షత పొందుకోపోతే వ్యర్థం. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు ఆయన నామం పెట్టబడిన జనాంగం, ఆయన మాట వినడానికి ఆశ లేకపోతే, ఆయన మార్గంలో నడవడానికి ఆశ లేకపోతే నువ్వు ఎలా ఆయన్ని పొందుకుంటావు? 70 సంవత్సరాలు కిటికీ తెరిచి మరలా ఇశ్రాయేల్ ఎప్పుడు రాజ్యం ఏర్పడుతుంది అని ఒక ఎదురు చూపు. తను అక్కడికి చేరకపోయినా ఫిజికల్గా, పరలోకంలో మాత్రం తన సీట్ కన్ఫర్మ్ అయింది. నేనేమంటున్నాను తెలుసా? నువ్వు ఇశ్రాయేల్లోనే ఉండి మాట వినకపోతే నీకు సీట్ కన్ఫర్మ్ అని గ్యారంటీ లేదు అంటున్నాను. అర్థమవుతుందా? నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నది పాయింట్ కాదు, నువ్వు ఆయన మాట వింటున్నావా లేదా అది పాయింట్. ఎంతమందికి అర్థమవుతుంది? చూడండి, కోరేషు అసలు ఇశ్రాయేలీయుడే కాదు. అటువంటిది కోరేషు ఏలుబడిలో ఇశ్రాయేల్ని విడిపించాలన్న ఆలోచన దేవుడు ప్రవచనాత్మకంగా కోరేషు పుట్టక ముందే ప్రవచించారు. కోరేషు నా మంద కాపరి అని యెషయా ద్వారా ముందే ప్రవచించారు. దాని అర్థం మనందరి మీద, మనం భూమి మీదకి రాక ముందే ఆయనకి ఒక ప్రణాళిక ఉంది. హల్లెలూయా. ఒక్కటే ప్లాన్ ఏ, ప్లాన్ బి. నువ్వు మాట విన్నావా? 1000 తరముల ఆశీర్వాదం. నువ్వు మాట వినలేదా? 3-4 తరముల శాపం. ఈరోజు నీ నెక్స్ట్ తరముల గురించిన ఆలోచన నీకుందా? అయితే ఈరోజు లోబడు, దేవుని మాట విను. దేవుని మాట కాదా వినక నాన్న. మీకు అర్థమైందా? ఇప్పుడు చూడండి, దేవుని మాటే నీ భర్తకి లోబడు, నీ సొంత పురుషునికి లోబడమని. దేవుని మాటను బట్టి నీ సొంత పురుషునికి లోబడు. ఇప్పుడు బయట ఉన్న అంటే వేరే వ్యక్తి అండి, భర్త కాదు, ఏదో చెప్పారు, శ్రద్ధగానే వింటాం. ఎందుకు వినాం? రోజు నీ మాట అలుసైపోతుంది.
రోజు భర్త పక్కనే ఉండేసరికి భర్త మాట అలసైపోతుంది, అంటే అలవాటు అయిపోతుంది కదా. మీకు అర్థమవుతుందా? కొన్ని రోజులకి ఏమవుతుందంటే అలవాటు పడిపోయి ఆ మాట వినే ఆ తత్వం మనం కోల్పోతున్నాం. అలా దేవుని మాట వింటున్నాననుకొని మొదటిలో ఉన్న ఆ ఆసక్తిని పోను పోను కోల్పోయే ప్రమాదమే ఉంది. అందుకే ఎఫెసీ పత్రికలో ఎఫెసీ సంఘముతో మాట్లాడుతున్నప్పుడు మొదట నీకుండిన ప్రేమను వదిలితివి రా మొదటి ప్రేమకని పిలుస్తున్నారు. నీ క్రియలు, నీ సహనం, నీ సమస్తం నాకు తెలుసు, కానీ మొదట ప్రేమను నువ్వు విడిచిపెట్టావు. అర్థం, మొదట్లో మాట చాలా బాగా వినేదానివే, ఇప్పుడు మాట వినట్లా. ఆ మొదటి ప్రేమకు మళ్ళీ రమ్మని పిలుస్తున్నారు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఇశ్రాయేల్తో మళ్ళా చెప్తున్న మాట ఏంటి తెలుసా? నా మాట విను. ఏం చెప్తున్నారు? నా మాట విను. దానికి నువ్వు పాపంలోనే ఉన్నావు, అపవిత్రమైన క్రియలోనే ఉన్నావు, కానీ అక్కడి నుంచి కూడా నేను పైకి లేవనెత్తడానికి దేవుడు రెడీ. నువ్వెందుకు మాట వినడానికి రెడీగా లేవు? ఇంకొక విమోచకుడు వస్తాడా? రాడే. ఇంకొక అవకాశం ఉందా? లేదే. సో పదే పదే మొత్తుకుంటున్న మాట ఏంటి తెలుసా? మాట విను. పదే పదే దేవుడు చెప్తున్న మాట ఏంటండి? మాట విను. అన్య రాజైన కోరేషు దేవుడు మాట విన్నాడండి. దేవుడు రాజులకు రాజు. అర్థం, మనమందరం ఒక్కొక్క రాజు. నువ్వు చీకట్లో నుంచి యాజక సమూహంగా చేయబడ్డావు. అర్థం, ఒక్కొక్క రాజు. ఈ రాజులందరి మీద ఆయన రాజు. ఆ రాజు ఈ రాజు ద్వారా తన మహిమను వెల్లడిపరచాల. ఆ రాజు ఈ రాజు ద్వారా ఈ భూమి మీద తన చిత్తమును నెరవేర్చాలా. హల్లెలూయా. సో మనం ఏం చేయాలంటే పూర్తి సబ్మిషన్, మాట వినాలా. ఆయన ఏం చెప్తే అది ఎలా మారిపోవాలి తెలుసా? ఆయన పైన దూకేయంటే దూకేయాలి. అపవాదిగాడు అదే మాట వచ్చి చెప్పి దూకేయంటే నువ్వు దూకద్దు, ఆయన తోసి. మనం ఏం చేస్తాం తెలుసా? అపవాది మాట జాగ్రత్తగా వింటాము, మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుని మరి అపవాది మాట బాగా వింటాం, దేవుని మాట తోసేస్తున్నాం. నువ్వు యాక్చువల్గా ఏం చేయాలి? అపవాది మాట అనుకో, టాప్ మన కొట్టి తోసేయి. దేవుని మాట అనుకో, విను. ఈ కొంచెం చేంజెస్ మన జీవితంలో రావాలి. చెప్పండి, కొన్ని చేంజెస్ మన జీవితంలో రావాలని. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుందా? అంటే మాట వినడం అనేది అలవాటు అయిపోయి మాట వినకుండా మారిపోయే ప్రమాదం ఉంది. సో ఆ ఏరియాలో మనం ఎప్పుడైతే జాగ్రత్త తీసుకుంటామో దేవుడిక తన చిత్తమును నెరవేర్చడానికి నిన్ను అలైన్ చేస్తారు, తన చిత్తంలోనికి అలైన్ చేస్తారు. హల్లెలూయా. ఇంకో మాట చెప్పనా? ఇశ్రాయేలీలు ఆజ్ఞల మార్గంలో వెళ్తున్నప్పుడు మాట వినలేదు, కోపం పుట్టించారు అని చదువుతున్నాం, అవునా? అదే ఏరియాలో ఇశ్రాయేలు ఒకవేళ మాట వినుంటే, కోపం పుట్టించకుండా శాంతపరచి ఉండుంటే ప్రయాణం ఇంకొకలా ఉండేదేమో కదా. ఇందులో రాసిన ప్రయాణం కాకుండా ఇంకొక ప్లాన్ బి ప్రయాణం ఉండేదా లేదా? ఇప్పుడు ప్రభు ఏమంటున్నారు తెలుసా? ఆ ప్లాన్ బి ప్రయాణం వేకెన్సీ ఉంది, కమ్ అండ్ జాయిన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది మాట?
మాట వినకుండా కోపం పుట్టించినప్పుడు ఉన్న ప్రయాణం ఈ ప్లాన్ ఏ. మాట వింటే ప్లాన్ బి వెయిటింగ్ మన కోసం. ఇప్పుడు చెప్పండి, వాళ్ళలాగే చేద్దామా? ఆ ప్లాన్ బి ఇంకోటి ఏదో ఉంది, అందులోకి ఎంటర్ అవుదామా? హల్లెలూయా. బిడ్డ, నువ్వు అందులోకి ఎంటర్ అవ్వాలంటే ఒక పోరాటం ఉంది. మీకు అర్థమవుతుందా? నువ్వు అందులోకి ఎంటర్ అవ్వాలంటే ఒక పోరాటం ఉంది. ఆ పోరాటం ఈరోజు మనం నేర్చుకోవాలి. కావాలా వద్దా? ప్లాన్ బిలోకి ఎవరికి ఎంటర్ అవ్వాలని ఉందో వాళ్ళకి మాత్రమే ఈ ట్రైనింగ్, వాళ్ళకి మాత్రమే ఈ పోరాటంలో జయించడం కోసం ఈ ట్రైనింగ్, ఓడిపోవడానికి కాదు. సో ఫస్ట్ మనల్ని ఎక్కడ దేవుడు బెండ్ చేస్తున్నారంటే మాట వినమని. అర్థమవుతుందా? సో సింపుల్. ఇప్పుడు మాట వినడం అనేది జీవితకాలం సబ్జెక్ట్ అండి. నర్సరీ నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఏబిసిడి నుంచి స్టార్ట్ చేయట్లేదా? ఎగ్జాక్ట్గా అలాగనే ఇంటిలో తల్లిదండ్రుల మాట వినడం నేర్చుకోవాలా. అది ఏబిసిడితో లెక్క. అదేంటి? ఏబిసిడితో లెక్క. ఓకేనా? తర్వాత భర్త మాట వినడం నేర్చుకోవాలా. అది స్టాండర్డ్ పెంచిన లెక్క. అర్థమైందా? తర్వాత గుణవతి అయిన భార్య యొక్క లిస్ట్ ఉందే, అవన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి నేర్పిస్తూ సంపూర్ణతలోనికి తీసుకుని వెళ్తున్న లెక్క. ఎంతమందికి అర్థమవుతుంది? నాకు ఇది రాదు అని గివప్ చెయ్యకు, వేచి ఉండి దేవుడిస్తారు. నాకు పని రాదండి అని వదిలేస్తే ఏం ప్రయోజనం? మ్యాథ్స్ నీకు వెళ్ళగానే ఏమన్నా వచ్చా? నేర్చుకుంటే కదా వచ్చింది. పని కూడా చేయడం నేర్చుకో, వస్తుంది. ఒకసారి పడిపోతావు, 2 సార్లు పడిపోతావు, మళ్ళీ చేయి, వస్తుంది. ఎందుకు తెలుసా? మీలో గొప్పవాడైన వాడు అందరికీ పరిచారకుడుగా ఉండవలెను. నేను పని చెయ్యను అని గొప్పవాడిగా ఫీల్ అవుతూ పని చేయించాలి అనుకుంటున్న వారు మీలో అందరికంటే గొప్పవారిగా ఈ లోకంలో కనపడచ్చు, కానీ ఆయన దృష్టిలో నీచమైన స్థితిలో ఉన్నారు వాళ్ళు. మనం ఈరోజు ఇవన్నీ నేర్చుకుందాం, బేసిక్స్ ఇవన్నీ. ఈ ఏబిసిడీలు లేకుండా నువ్వు 10th స్టాండర్డ్కి వెళ్ళి ఏమొస్తుంది నీకు? అక్కడ పట్టణంని సంపాదించుకొని వచ్చావు, ఇంటికి వచ్చేసరికి ఇల్లు మొత్తాన్ని వేరే రాజు కొల్లగొట్టిపోయాడు. నీకేం ప్రయోజనం? మీకు అర్థమైందా? ఒక రాజు, వినండి, ఒక రాజు ఈ పట్టణాన్ని స్వాధీనపరచుకోవడానికి వెళ్ళాడు. ఈ పట్టణాన్ని స్వాధీనపరచుకున్నాడు, కానీ తన సొంత పట్టణం ఏంటండి అంటే తన సొంత పట్టణం కానీ, ఓకే, పట్టణం కానీ ఇల్లు కానీ అనుకోండి, నువ్వు ఇది స్వాధించుకోవడానికి వెళ్ళావు, బాగుంది, ఇది సాధించుకుని వచ్చావు, నీ ఇల్లు కొల్లబెట్టబడింది, నీకేం ప్రయోజనం? కొల్ల సొమ్మును ఎక్కడ దాస్తావు? పట్టుకుని వచ్చింది నీకేం విలువ ఉంది? పర్లేదు, తినండి, నిద్ర రాకుండా చూసుకోండి చాలంతే. ఆ లక్కీ దాన్ని కూడా ఒకటి ఇచ్చి అంతే. ఆల్రెడీ వేసావా? వెరీ గుడ్. ఇది చాలా జాగ్రత్త వినండి నాన్న, ప్లీజ్. మీరు ఎలా ఉన్నా నాకు నో ప్రాబ్లం, మీకు కావాలంటే కాళ్ళు కూడా చాపుకోండి, ఎలా ఉన్నా పర్వాలేదు. ఈ వాక్యం మాత్రం హృదయంలోకి చేరనివ్వండి. ఎందుకంటే ఈ విలువైన పాఠాలు మనకి ఎక్కడ దొరకట్లేదమ్మా. మీకు అర్థమవుతుందా?
ఎవరు నేర్పించట్లేదు బిడ్డ. నాకు తెలీదు అనడానికి నీకు అవకాశం ఉండదు. బికాజ్ పోరాటం లెవెల్ ఆల్రెడీ పెరిగింది. నీకు ఎంతగా పెరిగిందో నేను ఈరోజు చూపిస్తాను. నీకు అప్పుడు నువ్వు ఎంత సీరియస్ అవ్వాలో నీకు అర్థమవుతుంది. కానీ ఈ బేసిక్స్ లేకుండా ఎంతమంది దూతల్ని ముందెళ్తే ఏం ప్రయోజనం? నువ్వు ఈ పట్టణాన్ని స్వాధీనపరచుకోవడానికి బయలుదేరావు. ఈ పట్టణం వారు అనాకీలు గనుక వాళ్ళని స్వాధీనపరచుకోవడానికి నీకు ముందు దూత వెళ్ళారు, అంతా బాగుంది. కానీ నువ్వు రిటర్న్ నీ సొంత ప్లేస్కి వచ్చేసరికి ఇది సంరక్షణలో లేకపోతే నీ రాజ్యం ఏం ప్రయోజనం? యు ఆర్ ఏ ఫెయిల్యూర్. ఎగ్జాక్ట్గా అపవాది ఈ రోజుల్లో ఇదే చేస్తున్నాడు. నువ్వు ఏదో పని కోసం తిరుగుతున్నావు, నీ సొంత పని విడిచిపెట్టి నువ్వు ఎవరి మాటో లోబడ్డానికి ప్రయత్నం చేస్తున్నావు. నీ సొంత పురుషుడి మాట వినలేకపోతున్నావు. నువ్వు ఏ ప్రయోజనం వస్తుంది అక్కడ? నీ పిల్లలు లేచి చూడండి, సామెతలు 31 తీయండి. - 28వ వచనం చదవండి. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 28వ వచనం. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలుందురు. ఒక్క నిమిషం. ఆమె కుమారులు లేచి ఆమె ధన్యురాలు అనాలి. ఇది ఒక్క రోజులో రాదు నానా, ఇది 1 డేలో రాదు. ఒక్క విషయం ఆలోచించండి. నీ పిల్లలు లేచి మా అమ్మ ధన్యురాలని చెప్పాలా? గడిచిన 2 దినాలుగా మన మధ్యలో శ్రీలక్ష్మి సంచరిస్తూ ఉంది ఇక్కడే. అవును, ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ సంచేసుకొని సంచరిస్తూ ఉండింది. కానీ దృష్టి అంతా మమ్మీ మీదే. మమ్మీ ఎటు వెళ్ళినా అక్క మమ్మీ నీకు బ్లెస్సింగ్ అక్క. మీకు అర్థమవుతుంది నేను చెప్తుంది? మమ్మీ యాబ్సెన్స్లో మేమిద్దరం మాట్లాడుకున్న మాటలు మమ్మీ ధన్యురాలని. ఒకప్పుడు ఇదే నోటితో ఎలా అని ఏడ్చిన రోజులు ఉండిని. కానీ ఈరోజు ఆ పరిస్థితులన్నీ మారాయి. మీరు అందరు సాక్షులు కాదా? ఏమమ్మీ? తన కుమారులు లేచి ఇప్పుడు చెప్తున్న మాట తన ధన్యురాలనే. మీరు నమ్ముతారో లేదో, ప్రతి వారం మమ్మీ నాన్ వెజ్ తినరని అసలు వెజిటేరియన్ చేయడానికి అక్క ఎంత ప్రయాసపడి అక్క మమ్మీ కోసమనే వెజ్ తెస్తారు తెలుసా. నేనేమంటున్నానంటే ఆ స్థానం ఆ హృదయంలో మమ్మీ సంపాదించుకున్నారు. మనం అందరం ఆమెకి ఇప్పుడు బిడ్డలుగానే ఉన్నాం కాదా? గడిచిన దినం నేను మా అమ్మ అని పిలుస్తుండే ఎవరు అభియో మరెవరో అమ్మమ్మ అని పిలిచారు. అభిషేకే కదా. ఒకే పర్సన్ని నేనేమంటున్నాను తెలుసా, అలా ఒక సాక్ష్యం మనం అందరం పొందాలంటున్నాం. హల్లెలూయా. మనమే నీతిమంతులం కాదు, ప్రతి ఒక్కళ్ళు లోపాలు ఉన్నాయి. గనుకనే ప్రభు పిలుస్తున్నారు. మీరు పాపం చేశారు గనుకనే రండి నా యొద్దకు తిరగండి అని, నా మాట వినండి అని నీతిమంతులకి చెప్పట్లేదు నాన్న, మాట వినని పిల్లలకే చెప్తున్నారు. ఇక్కడ 2 మనం నేర్చుకోవాలి. ఒకటి తల్లిదండ్రుల మాట పిల్లలు వినాలి, 2 పిల్లల మాట తల్లిదండ్రులు కూడా విలువ ఇవ్వాలి. పిల్లలు లేచి నీ తల్లిని చూసి మా అమ్మ ధన్యురాలని చెప్పగలగాలి నాన్న. ఈరోజు ఆ స్థితిలో ఒక తల్లిగా మనం లేమా? సరిదిద్దుకుందాం. ఒకవేళ పిల్లలుగా మనం ఆ స్థితిలో లేమా? ఆ ఏరియాలో సరిదిద్దుకుందాం. మీకు ఈ వార్ఫేర్ అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఇవి అర్థం అవ్వాలి. ఎంతమందికి అర్థమవుతుంది? నేను చూపిస్తాను మీకు ఈ వార్ఫేర్ ఎలా ఉంటుందో చూపిస్తాను. కావాలో వద్దా ఈ సబ్జెక్టు?
అవసరమా కాదా? ఎంత అవసరం తెలుసా? థర్డ్ థింగ్, నీ వర్క్ ప్లేస్ ఏంటి? నీ వర్క్ ప్లేస్లో నువ్వు ఒక యజమానుడిగా ఉన్నావనుకో, నువ్వు దాసుల పట్ల ఎలా ఉండాలో దేవుని చిత్త ప్రకారం అలా ఉండు. నువ్వు ఒకవేళ యజమాని స్థితిలో కాకుండా దాసుడి స్థితిలో ఉన్నావనుకో, నీ యజమాని పట్ల నువ్వు ఎలా ఉండాలో ప్రభు చిత్తానుసారంగా అలా ఉండు. నేనేమంటున్నానంటే, నువ్వు ఒక బిడ్డవైనా, ఒక తల్లివైనా, నువ్వు ఒక కొడుకైనా, ఒక తండ్రివైనా, నువ్వు ఒక యజమానుడివైనా, నువ్వు ఒక దాసుడివైనా, ఈ అన్ని ఏరియాల్లో ప్రభు చిత్తం నెరవేర్చే రాజులైన యాజక సమూహం. ఎంతమందికి అర్థమవుతుంది? గ్రహిస్తున్నారా? ఇప్పుడు చదవండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు చదువుతుండగానే వినేద్దాం. వింటున్నారా? ఎన్ని? 1 నుండి 9 వచనాలు తీయండి, చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఏంటంట? పిల్లలారా మీ తల్లిదండ్రులకు ఎలా ఉంది? పిల్లలారా, ప్రభువునందు పిల్లలారా అని పిలిచి మీ తల్లిదండ్రులకు డైరెక్ట్ గా లోబడి ఉండండి అనట్లా. ప్రభువునందు మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి. నేను చెప్తాను దీని మీనింగ్ ఏంటి తెలుసా? చూడండి, యేసు ప్రభు అన్నారు, జీసస్ ఇది, ఓకేనా? వినండి. నా ద్వారా తప్ప తండ్రిని ఎవరు రీచ్ అవ్వలేరు, అవునా కదా? ఆయన ద్వారా మాత్రమే తండ్రిని రీచ్ అవ్వగలం. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మీరు శ్రద్ధగా వినండి. శత్రు ఓడిపోయే ఏరియా ఇది. ఇంతకాలం శత్రు జయించిన ఏరియా ఇది. ఇక వాడు ఓడిపోతున్న ఏరియా ఇది. లిసన్, ఎస్, కావాలంటే ఎవరి తల్లి వాళ్ళ కొడుకుని పక్కన పెట్టుకోండి, నో ప్రాబ్లం. నిజం. దా బిడ్డ ఇక్కడ రా, కూర్చుండవా? కింద కూర్చో. వదిలేసి పర్లేదు. వినండి, డిస్ట్రాక్ట్ అవ్వద్దు నాన్న, ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. వినండి. త్రూ జీసస్ నువ్వు తండ్రిని రీచ్ అవ్వగలవు, పరలోకమందున్న తండ్రిని. ఎగ్జాక్ట్గా లోకంలో కూడా నువ్వు దేనిని జయించాలన్నా త్రూ జీసస్సే చేయగలవు. నీ తల్లిదండ్రులకు నువ్వు లోబడలేకపోతున్నావు, బట్ త్రూ జీసస్ ఇట్ ఈస్ పాసిబుల్. అర్థమైంది? ఇప్పుడు నీ పిల్లల్ని నువ్వు ప్రేమించలేకపోతున్నావు, వాళ్ళు ఏదో తప్పు చేశారో, లేదా వాళ్ళంటే నీకు ఇష్టం లేదో, ఏదో ఒక కారణం. కానీ నీ పిల్లలకి నీకు ఒక ఎడమ ఉందా? అది దగ్గర అవ్వాలంటే త్రూ జీసస్. హల్లెలూయా. నువ్వు గ్యాప్ ఇస్తున్నావు కదా, ఆ గ్యాప్లో శత్రువు ఏలుబడి చేస్తున్నాడు. నువ్వు గ్యాప్ ఇస్తున్నావే, ఆ గ్యాప్లో ఎవరు ఏలుబడి చేస్తున్నారు? శత్రువు ఏలుబడి చేస్తున్నాడు. ఈరోజు నువ్వు శత్రువుని పడగొట్టాలంటే ఆ ఏరియాలో జీసస్ అనే ఖడ్గం రావాలి. ఆ గ్యాప్లో జీసస్ అనే అగ్ని రావాలి. నీకు అర్థమైందా? నా వల్ల కావట్లేదండి, నాకు వాడిని చూస్తుంటే ఒళ్ళు మండిపోతుందని. అవును, ఆ ఏరియాలో జీసస్ని పెట్టు, నీకు ప్రేమ వచ్చేస్తుంది. అర్థమవుతుందా? చాలా కఠినంగా అనిపించవచ్చు, చాలా కష్టంగా అనిపించవచ్చు. నా అన్నదమ్ములు నేను కలేనండి, చెప్పాను. నిజంగా నేను కలగన్నాను. ఒక్కసారి కాదు, 2 సార్లు కనకన్నాను. నేను అదే ఇంట్లో మా నాన్నకి చెప్పాను. మా తమ్ముడు పుట్టేటప్పుడే మా అమ్మ చచ్చిపోయింది. నాకు ఇంకెవ్వరు లేరు చెప్పుకోవడానికి.
మా నాన్నకి నేను చెప్పాను, మా నాన్న వినలా. మా అన్నదమ్ములకు చెప్పా, వాళ్ళు కూడా ఆట పట్టించారు, గుంటలో పడేశారు. ఈరోజు నేను చెరసాల్లో ఉన్నాను. నీతిని బట్టి, నిజాయితీని బట్టి పోతిఫర్ ఇంట్లో ఉన్నాను. నేను ఏ నింద వచ్చే పని నేను చేయలేదు. లిటరల్గా ఆవిడే నన్ను వ్యభిచారంలోకి పిలిచింది, కానీ నేను లొంగలా, యథార్థంగా నిలబడ్డాను ఆమెతో పాపం చేయకుండా. కానీ దాన్ని బట్టి నాకు వచ్చిన ఫలితం ఈ చెరసాల. అవన్నీ దాటి తను ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళినప్పుడు, తన తండ్రి అన్నదమ్ములు వచ్చినప్పుడు ఒక ప్రేమను ఎలా చూపించాడో తెలుసా? త్రూ దేవుడు. హల్లెలూయా. నీకు అర్థమవుతుందా? ఒక జీవిత ప్రయాణం అది. ఈరోజు నువ్వు తల్లిదండ్రులకి లోబడడానికి వేరే ఏ కారణాలు చెప్పి దూరం అయ్యావో, జీసస్ అనే ఒక్క కారణం చెప్పి దగ్గరవు. ఆమేన్ చెప్పండి. నీ భార్యకి నువ్వు ఏ కారణం చేత దూరం అవుతున్నావో, యేసు ప్రభు అనే ఒక్క కారణం చేత దగ్గరవు. లోబడు. దేవుని నీతిని నెరవేర్చే రాజువు నువ్వు భూమి మీద. నీ నీతిని నెరవేర్చి ఓడిపోయావు నాన్న. నీ నీతిని నెరవేర్చి నువ్వు ఓడిపోతున్నావు. అవతల వాళ్ళు అలా లేరండి. అవతల వాళ్ళు యోగ్యులు కారండి. అది వాళ్ళు దేవుడు లెక్క చూసుకుంటారు. నువ్వు ఈరోజు చచ్చిపోతే నీ లెక్క పరిస్థితి ఏంటి? ఈ ఫ్యాన్కి వాళ్ళ ఎవడాడు అది చూడండి, ఎవరు? హ్యావెల్సా? హ్యావెల్స్ వాడు గ్యారంటీ ఇచ్చాడు, ఖచ్చితంగా ఇంకొక 2 సంవత్సరాలు పనిచేస్తుందట. నీకు నాకు రేపు అనే దినం బతుకుంటామని గ్యారంటీ ఉందా? ఒకవేళ ఈరోజే ఆఖరి దినం అయితే ఏం లెక్కప్ప చెప్తావు? అవతల వాడండి, నీవు నాకు ఇచ్చిన భార్య ఈ పండిస్తే తిన్నానండి, దేవుడు ఏమైనా ఆదామును వదిలేశారా? పక్కవాడి మీద నువ్వు తప్పు మోపి నీ ఇష్టం నెరవేర్చుకుంటున్నంత కాలం నువ్వు నీతిమంతురాలు అవ్వవు, నీతిమంతుడు అవ్వవు. నువ్వు ఏనాడైతే తప్పు నీది కాకపోయినా నీ మీద ఒప్పుకొని, హల్లెలూయా, వింటున్నారా? నీ మీద ఒప్పుకొని త్రూ జీసస్, త్రూ యేసయ్య ఆయన నీతిని నెరవేరుస్తూ ఆయన ఇష్టంను నెరవేరుస్తావో అప్పుడు నువ్వు నీ ఇంటిని స్వాధీనపరచుకొనినట్లు. అర్థమైందా? నీ ఇంటిని స్వాధీనపరచుకొనిన తర్వాత విస్తరించు. స్వాధీనపరచుకొని రా, నీ ఇల్లు సేఫ్. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. స్పిరిచువల్ వార్ఫేర్లో నువ్వు ఇంకొకరి ఇల్లు బాగు చేయడానికి వెళ్ళిన ఆ గ్యాప్లో శత్రువు నీ ఇంటి మీద పనిచేస్తాడు. ఇది పోవాలి అంటే ఈ ఏరియాలో బలహీనత ఉండకూడదు, నీ ఇల్లు స్ట్రాంగ్గా ఉండాలి. ఎలా తెలుసా? శత్రువు వీళ్ళని పడగొట్టడానికి వచ్చిన సమయం వీళ్ళు శత్రువుని గుర్తుపట్టి జయిస్తారు. నువ్వు తెచ్చిన కొల్ల సొమ్ము మీరందరూ కలిసి, హల్లెలూయా, ఏ లెవెల్ బాగుంటుంది? ఏ లెవెల్ బాగుంటుంది? అర్థమవుతుందా? నీ వర్క్ ప్లేస్ని నువ్వు స్వాధీనపరచుకో. అర్థం? ఎలుబడి చెయ్యి అంటే
పీఠం వేసుకుని నేను అని కాదు నాన్న, అది కాదు ఏలుబడి చేయడం. నీ దేవుని నీతిని నెరవేర్చు, అక్కడ నువ్వు ఏలుబడి చేస్తున్నావు. నీకు అర్థమవుతుందా? నువ్వు తండ్రి చిత్తం నెరవేరుస్తున్న ఏరియాలో అపవాది నీకు ఓడిపోతాడు. ఈ గ్యాప్లో ఫ్లెషీ ఐడియాస్ నీకు రాకూడదు. నీ శరీర సంబంధమైన నీ కోరికలు నిన్ను ఆపడానికి వీలు లేకుండా చెయ్యాలి అంటే నువ్వు దేవుని ఇష్టం నెరవేర్చు బిడ్డగా మారాలి. మెరీబా యొద్ద నిన్ను శోధించి తిని అంటే అర్థం ఏంటో తెలుసా? మెరీబా వంటి ఏమీ లేని అనుభవంలో నా ఇష్టం నెరవేరుస్తావా లేదా అని ఆయన శోధించిన పిమ్మట ప్లాన్ ఏలో పడిపోయావేమో, ఇప్పుడు ప్లాన్ బిలో ఎంటర్ అయ్యి జయించి ఎలా ఉంటుందో చూడబోతున్నావు. హల్లెలూయా. గ్రహిస్తున్నారా? అర్థమవుతుందా? అది కాకుండా నువ్వు ఎంత నీ దూతల్ని ముందెళ్ళి ఈ పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నా, దేవుడే దహించు అగ్ని అయి ఈ పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నా, నువ్వు తిరిగి నీ సొంత ఇంటికి వచ్చేసరికి నువ్వు ధన్యురాలుగా నిలబడకపోతే నీకేం ప్రయోజనం? ఎంతమందికి అర్థమవుతుంది? ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. ఏమని తెలుసా? తల్లిదండ్రులకి లోబడడం మా వల్ల కావట్లేదు, త్రూ యూ అది సాధ్యమట. పిల్లలుగా ఆ మాటలు చదువుకుని ప్రార్థనలోకి వెళ్దాం. అది చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఫస్ట్ 6వ నుంచి అధ్యాయం చదవండి. మొదటి వచనం నుండి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. దాసులారా, యథార్థమైన హృదయము గలవారై భయముతోను వణుకుతోను క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. ఒక్క నిమిషం, మీరు ఎక్కడెక్కడ స్వాధీనపరచుకోవాలో అర్థమవుతుందా? మనం ఫస్ట్ తల్లిదండ్రులుగా పిల్లల విషయంలో, పిల్లలుగా తల్లిదండ్రుల విషయంలో, ఓకే. రెండోది దాసులుగా యజమానుని విషయంలో. ఎప్పుడు కూడా యజమానుడు ఒక ఆజ్ఞ ఇస్తే చిరాకుతో పక్కకు వెళ్ళి సొణిగేమా? మెరీబాలో ఇశ్రాయేలీలు ఎలా అయితే ఓడిపోయారో మనం కూడా ఓడిపోయినట్టే. ఇది ఎంత కష్టమైన ప్రయాణం అర్థమవుతుందా? మాట వినడం యాక్చువల్గా ఈజీ, కానీ మాట వినకపోవడం మనకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు మాట వినడంలోకి మనం ఎంటర్ అవ్వాలి అంటే ఏ ఏరియాల్లో మాట వినాలో ప్రభు క్లియర్గా చూపిస్తున్నారు. హల్లెలూయా. అర్థమవుతుందా? దాసులుగా ఉన్నప్పుడు నీ యజమానులకి ఎలా లోబడాలట? మళ్ళీ ప్రభువునకు వలె. అర్థం, ఇప్పటి వరకు నువ్వు నీ యజమానుడికి లోబడడానికి అవ్వలా, నా వల్ల కాదండి. ఎందుకు? యజమానుడు మంచోడు కాదు, ముష్కరుడు, ఏదో ఒక కారణం. నీ పరిధిలో నువ్వు ప్రభువునకు లోబడినట్టు మరలా త్రూ జీసస్ లోబడి చూడు, సాధ్యం. లోబడుతున్న ప్రతి ఏరియా నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావు కదా, పరలోకంలో నీవు ఉన్నతమైన స్థానంలోకి వెళ్తున్నావు. మీకు అర్థమవుతుందా? నువ్వు ఇక్కడ తగ్గించుకోలేని ప్రతి ఏరియా పరలోకంలో నువ్వు తగ్గిపోతున్నావు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇక్కడ నువ్వేదో అరిచేసి గీ పెట్టేసి సాధించని అనుకుంటున్నావు, బట్ యాక్చువల్ నువ్వు ఓడిపోయావు. అర్థమైందా? ఎంతమందికి అర్థమవుతుంది?
ఇంకా చూడండి నేను చెప్తా. ఇంకా నెక్స్ట్ వచ్చిన చదవండి. 6వ వచనము. ఆ, మనుష్యులను సంతోషపెట్టువారు చెయ్యునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి ఆ. దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించుచు. అది మనుషులు కనపడే విధంగా మనం అందరం మర్యాదగానే ఉంటాం. మనుషులు చూడని ఏరియాలో దేవుని చిత్తమును జరిగిస్తున్న వారమైతే శత్రువు మన ఎదురుగుండా ఓడిపోతాడు. ఇంతకాలం జయిస్తున్నాను అనుకుంటూ ఓడిపోయిన ఏరియాలు కనిపిస్తున్నాయా? ఏ ఏరియాలో మారాలో అర్థమవుతుందా? గ్రహిస్తున్నామా లేదా? ఇది శ్రేష్టమైనదా కాదా చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎందుకు మన జీవితాల్లో ఫ్లరిష్మెంట్ మనం చూడలేకపోతున్నామంటే బేసిక్ థింగ్స్ మనం మిస్ అయ్యాం. కూరలన్నీ వండావండి, బేసిక్ అన్నం వండలేదనుకోండి, ఏం పెట్టి తింటావు? ఒట్టి అన్నమే వండావండి, బేసిక్స్ బాగా ఫౌండేషన్ దిట్టంగా వేసావు, కూరలు లేవు, ఏం పెట్టి తింటావు? రెండు ఉండాలా? ఏముండాలా? రెండు ఉండాలా? ఎంతమందికి అర్థమవుతుంది ఇది? ఓకేనా? ఇప్పుడు చదవండి. ప్రభువునకు వలె ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించుచు మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. దాసులైనను స్వతంత్రులైనను మీలో ప్రతి వాడును ఏ సత్కార్యము చెయ్యునో దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరెరుగుదురు. యజమానులారా మీకును. ఇక్కడ దాకా దాసులకు అయిపోయింది మ్యాటర్. ఇప్పుడు యజమానుల దగ్గరికి వచ్చింది. యజమానులారా మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందున్నాడనియు ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగిన వారై వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. ఓకే, పేరెంట్స్కి ఫస్ట్, చిల్డ్రన్కి, దాసులకి, యజమానులకి, ఈ 4 ఏరియాస్ మనం జయిస్తేనే వార్ ఫీల్డ్లోకి మనం వెళ్ళగలం. హల్లెలూయా. మీకు అర్థమైందా? చూడండి, నువ్వు రేపు ఉద్యోగానికి వెళ్ళాలి, నీ ఇంటిలో పరిస్థితి బాగాలేదు, నువ్వు వెళ్ళగలవా? ఎగ్జాక్ట్గా అలాగనే ఇక్కడ జయించకుండా మనం ఎవరిని విడిపించలేం. నువ్వు పనిలోనికి వెళ్ళలేవు, నువ్వు దేవుని పనిలోనికి వెళ్ళలేవు. నువ్వు ఇక్కడ పని త్వరగా ఫినిష్ చేయి, ఇక్కడ చాలా పని ఉంది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు ఇంట్లో క్లీనింగ్ చేయకుండా సఫాయి వాళ్ళు అవే అయ్యి ఉండొచ్చు, వెళ్ళి హాస్పిటల్లో క్లీన్ చేసి వచ్చావు, చాలా కష్టపడ్డావు, ఇంటికి వస్తే ఎక్కడ చెత్త అక్కడే ఉంది, ఏం ప్రయోజనం? అర్థమైందా పాయింట్? అదే పని అక్కడ చేస్తున్నావు కదా, ఫస్ట్ ఎక్కడ చేయాలి? ఇంట్లో చేయాలి. అదే నువ్వు ఉదయమే లేచి ఇల్లంతా చేసి అక్కడికి వెళ్ళి పని చేసుకుని ఇంటికి రా, నీ ఇల్లు ఎలా ఉంటుంది? హల్లెలూయా. ఎవరు అనుభవిస్తారు దాన్ని? నువ్వు చేసిన పనికి విలువ దొరుకుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎగ్జాక్ట్గా అలాగనే ఈ అన్ని ఏరియాల్లో ఫస్ట్ జయించమని బేసిక్ థింగ్స్ రాశారు. ఈ ఏరియాలో మనం అందరం జయించాలని ప్రార్థన చేద్దామా? ఎవరికి నిజంగా అర్థమైంది చెప్పండి. అందరికి అర్థమైందా? ఎవరి బిడ్డల్లో ఎవరైనా ఒకరు ప్రార్థన అందుకోండి, చేయొద్దండి. ఎవరు చేస్తారు? ఈ విషయాలు అర్థమైన వాళ్ళు బిలో 25 ఎవరైనా సరే చెయ్యెత్తి ప్రార్థన అందుకోండి.
ఈ విషయాలు అర్థమయ్యాయా? అట్లీస్ట్ ఒక తీర్మానం ఏమైనా తీసుకున్నారా? ఏమైనా మార్పు పొందాలనిపించిందా? అనిపించిందా? ఎవరెవరికి అనిపించింది? 1, 2, 3 సగం సగమే అనిపించిందా? ఫుల్ చేతులు లేవా? ఎత్తండి, చేతులు ఎత్తండి. ఎవరికి అనిపించింది? 4 అనిపించింది. నీకు సగమే అనిపించిందా? ఎత్తు మరి, ఎత్తు, పూర్తిగా ఎత్తు. సరే, మీ ఇద్దరికి అర్థం కాలేదా? మమ్మీ డాడీకి లోబడాలి, అదొకటే నీ పని. మాట వినాలి. నీ కూడా అంతే. ఇంగ్లీష్లో కూడా మాట వినాలి. లిసన్ టు యువర్ మదర్, లిసన్ టు యువర్ ఫాదర్, షో ఒబీడియన్స్. అర్థమైంది? ఇప్పుడు చేస్తావు ప్రేయర్? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒబీడియన్స్ చూపించాలని ప్రార్థన చేస్తావా? చెయ్యి, పర్ల్కి ఇవ్వండి. Lord Heavenly Father, thank you for this wonderful day, O Lord. Oh Lord, as we are in your presence, oh Lord, please bless us and please guide us and keep us safe. Oh Lord, please help us to, oh Lord, please help us to listen to our parents, oh Lord. Oh Lord, please help us to obey to everything which our elders say, oh Lord. Oh Lord, please help us to change ourselves, oh Lord. Please help us to listen to everything our elders say, oh Lord. Oh Lord, please help us to never neglect this day of repentance, oh Lord. Oh Lord, please help us, oh Lord. Please change our hearts, oh Lord. Please help us, oh Lord. Please change us, oh Lord. Please help us to change completely, oh Lord. Oh Lord, please get rid of this satanic flesh, oh Lord. Oh Lord, please bring back the Holy Spirit into our body, oh Lord. Oh Lord, please help us, oh Lord. Please guide us and keep us safe. Thank you, Master. In Jesus' name I pray. Amen. ఆమేన్. ఏ ఏరియాలో కూడా నువ్వు జయించకపోతే ఈయన నామానికి అవమానం. వింటున్నారా? నువ్వు ఈయన నామం పెట్టుకున్నావు. ఏ ఏరియాలోనైనా ఆయన నామం దూషించబడుతుంది. ఇంత ప్రార్థన చేస్తారండి నా పేరెంట్స్, కానీ అన్న మాట వచ్చిందనుకోండి, ఈయనకు అవమానం. ఎంత ప్రార్థన చేస్తారండి నా పిల్లలు, కానీ అన్న మాట వచ్చిందనుకో, క్రీస్తుకు అవమానం. ఇంత ప్రార్థన చేస్తారు, ఏం ప్రయోజనం? పని విషయంలో యథార్థంగా లేరు, దాసులుగా ఉన్నప్పుడు ఆయన నామానికి అవమానం. యజమానులుగా ఉన్న ఏరియా ఇంత ప్రార్థన చేస్తారు, ఏం ప్రయోజనం? ఏం యజమానుడు అనిపించుకుంటే ఆయనకు అవమానం. ఈ అన్ని ఏరియాలు జయించాలి అంటే త్రూ యేసయ్య మాత్రమే నువ్వు జయించగలవు. భూమి మీద యేసు ప్రభు ద్వారానే నువ్వు జయించు, పరలోకంలో కూడా యేసు ప్రభు ద్వారానే అంగీకరింపబడతావు. ఆమేన్. మీకు అర్థమైందా? నా ద్వారా తప్ప తండ్రిని చేరలేరు అంటే నా ద్వారా తప్ప చేరే పనులు మీరు చెయ్యలేరు. ఎంతమందికి అర్థమైంది? ఆ మాటని రిపీట్ చేయండి. చేయలేరు. అర్థమైందా? అది ఆయన వల్లే సాధ్యం, ఇది మన వల్ల సాధ్యం కాదు. నా వల్ల కాదండి, నీ వల్ల కాదు కాబట్టే ఆయన ఆశ్రయించు. హల్లెలూయా. చూపించలేము. మన మూర్ఖతను మనం తండ్రి ఎదుట బయట వేసాం ఆల్రెడీ. ఏదేని మనలో ప్రూవెన్ థియరీ, ప్రూవెన్ అవిధేయత. వింటున్నారా? అట్లీస్ట్ తిన్నావా అంటే ఓపెన్ యువర్ మౌత్ అంటే వాడన్నా నవ్వి వెళ్ళాడు.
జానీగాడు. మనం అలా కాదు. మమ్మీయే తినమన్నది డాడీ. ఏంటి షుగర్ ఇంకో లెవెల్ ఎక్కువే. ఏంటి తెలుసా, మమ్మీ ఓపెన్గా పెట్టింది డాడీ, అందుకే తిన్నాను డాడీ. అంటే ఈ వివేక్ డాడీ ఏం చేస్తాడు, మమ్మీని కొడతాడు వచ్చి. ఎందుకు అందుబాటులో పెట్టావు? లిసన్, ఎందుకు అందుబాటులో పెట్టావు అంటే తప్పు ఎవరిది అని ఆ ఏరియాకి రీచ్ అయ్యి ఆ ఏరియాని క్లీన్ చేసుకునే బుద్ధి ఏదేను వనంలోనే కోల్పోయామంటున్నా నేను. పక్కవాడి మీద తోసే బుద్ధి ఏదేను వనం నుంచే స్టార్ట్ అయిపోయింది. అందుకే అక్కడికి తోసేశారు దేవుడు, బుద్ధి నేర్చుకొని రమ్మని. అర్థమవుతుందా? ఏదేను వనంలోంచి బయటికి వచ్చిన తర్వాత మొత్తం ఏరియా బబులోన్తోనే సమానం. నువ్వు మరలా నీ ఇంటిని ఏదేను వనంలో చేసుకుంటేనే ఆ ఇల్లు సియోను పర్వతం. మీకు ఒక మాట చూపించిన, విలాపముతో నిండిపోతాం మనం. చూస్తారా? ఎలాంటి విలాప వాక్యాలకి ఆఖరి అధ్యాయం విలాప వాక్యాలు 5వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఏంటండి అసలు ఆ మాట? సియోను పర్వతం పాడైందా? సియోను పర్వతం ఎటువంటిదని చెప్పారు? రాగి ఉన్న ఏరియా, నీటి వాగులున్న ఏరియా. నీ సొంత కుండలో పానం చేయి. సియోను పర్వతమే పాడైపోయిందంట. విలాపం కాకపోతే ఏమొస్తుంది? ఇంకొంచెం ముందు నుంచి చదవండి, 35 నుంచి చదవండి, 34 నుంచి చదవండి అండి. విలాపవాక్యములు ఒక్క నిమిషం. 5వ అధ్యాయం అన్నాను కదా, సారీ 3వ అధ్యాయం 33 చదవండి ఒకసారి. 3 ఆన్ చేశారా? విలాప వాక్యములు 3వ అధ్యాయము 33వ వచనం. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయుడు. చేయడు. ఎవరికి రావాలి బాధ అయినా విచారమైన? ఎవరికి రావాలి? ఇప్పుడు వాళ్ళకే పుట్టాలి. బుద్ధి కూడా పుట్టించమని అడుక్కుంటా. ఇది ఎలాంటిది తెలుసా? క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఆన్సర్ షీట్ రాయమ్మా అంటే అది కూడా ఇన్విజిలేటర్ చేతిలో పెట్టి నువ్వు రాసేయంటే ఎలా ఉంటుంది? అలా దేవుడు పంపిస్తే మనం ఎప్పుడో బుద్ధి తెచ్చుకునే వాళ్ళమేమో కదా. ఈ నాటికి కూడా నువ్వే నా బదులు ప్రయత్నం చేయి, నువ్వే నా బదులు పని అంతా చేసే అని పిలుస్తున్న వివేకంలో ఉన్నాం మనం చేస్తున్న పనులు బట్టి బాధ ఎవరికి పుట్టాలి? మనకి పుట్టాలి. విచారం ఎవరికి పుట్టాలి? మనకి పుట్టాలి. ఇంకా అర్థం కాకపోతే ఈ 5వ అధ్యాయానికి రండి. ఇప్పుడు చదవండి 13వ వచనం నుండి. విలాప వాక్యములు 5వ అధ్యాయము 13వ వచనం నుండి. యవనులు తిరుగటి రాయి మోసిరి, బాలురు కట్టెల మోపు మోయజాలక తడబడిరి, పెద్దలు గుమ్మముల యొద్ద కూడుట మానిరి, యవ్వనులు సంగీతము మానిరి, సంతోషము మా హృదయమును విడిచిపోయెను, నాట్యము దుఃఖముగా మార్చబడి ఉన్నది, మా తల మీద నుండి కిరీటము పడిపోయెను, మేము పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ. స్తోత్రం.
కనీసం చుట్టూ ఉన్న పరిస్థితులను చూసైనా మనం ఎట్టి శ్రమలో ఉన్నామో అర్థం చేసుకుందాం. పాపం అంటే ఏంటండి? ఆజ్ఞ. ఈ 4 ఏరియాలు జయిస్తే చాలు, ఇంకెక్కడైనా నువ్వు జయించగలవు. నేను మొదట ఏబిసిడి ఇవేనానా? నువ్వు నేర్చుకుంటున్న వాక్యం అంతా అప్లై చేయాల్సింది బయట ప్రతాపం కాదు, ఇంటిలో. నీ బేసిక్ ల్యాబొరేటరీ నీ ఇల్లు, నీ బేసిక్ ల్యాబొరేటరీ నీ వర్క్ ప్లేస్. ఎంతమందికి అర్థమవుతుంది? నేను ప్రపంచం అందరిలోని అందరు పురుషులకి లోబడు, ప్రయోజనం లేదు. నీ సొంత పురుషుడికి లోబడు. దేవుడు ఎన్నికలోనికి తీసుకునేది అదే. విన్నారా? ప్రపంచంలో ఎంతమంది పురుషులు ఉన్నారు? కోట్ల మంది ఉంటారు. వాళ్ళందరి మాట విను. ఒక్క ఏరియాలో నువ్వు ఫెయిల్ అవుతున్నావు, అది చాలు అపవాదికి. యువర్ ఫెయిల్యూర్ అంతే. దేవుని దృష్టిలో డిఫాల్ట్. నువ్వు ప్రపంచంలో అందరి తల్లిదండ్రులకి లోబడు, నీ తల్లిదండ్రులకు నువ్వు లోబడకుండా ఉండు, యువర్ ఎ ఫెయిల్యూర్. నేనేమంటున్నా తెలుసా? యోసేపు ఎలా అయితే తన అన్నదమ్ములు తన తండ్రి వచ్చినప్పుడు, వినాల, వచ్చినప్పుడు త్రూ దేవుడు వాళ్ళని చేర్చుకోగలిగాడో, ఆ ఏరియాలో దేవుడు నిన్ను పెట్టాలని ఆశపడుతున్నారు. కమాన్, అర్థమవుతుందా? నువ్వు వెళ్ళవలసిన ఎత్తైన కొండకు నువ్వు ఎక్కువ, వాళ్ళకి ఎక్కడ కరువు పుట్టించాలో అక్కడ దేవుడు పుట్టిస్తారు. నేను అంటాను, వాళ్ళు కనాన్లోనే ఉన్నా సరే వారు కరువును చూస్తారు. నువ్వు ఉన్నది ఐగుప్తే అయినా వాళ్ళు ఐగుప్తుకు వస్తారు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. నువ్వు ఉన్న స్థలం విషయం కాదు, నువ్వు దేవుని చిత్తం నెరవేర్చడం విషయం. కోరేషు ఆయన మంద కాపరి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన చిత్తం నెరవేరుస్తున్న కోరేషు ఏలుబడిలో తరతరాల నుండి పారసీక దేశము మీద అధిపతిగా ఉన్న దురాత్మ శక్తులతో కోరేషుకి సంబంధం లేదు. చెప్తా, ఇది ఇవ్వలేదు నాకు ఈరోజు. ఏదైనా ఇవ్వండి, ఒక క్లాత్ ఇవ్వండి. ఏదమ్మా? అరే ఇది వైట్దిరా, మంచిది నాన్న. ఇది ఎవరు చేశారు? అది నాన్న. గుడ్ క్యాచ్. గుడ్ త్రో. ఎస్. నువ్వెవరు? కరెక్ట్ ఆన్సర్. ఆమేన్. రాజు. నువ్వెవరు? రాజు. నువ్వు యాజకుడు కూడా. ఓకే, రాజు ప్లస్ యాజకుడు ఏకకాలంలో పాత్ర పోషించాల. సే ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక తల్లివి, ఒక కుమార్తెవి కూడా అనుకో. నువ్వు ఒక కుమారుడివి ప్లస్ నువ్వు ఒక తండ్రివి. ఆ స్టేజ్లో ఉంటే ఎలా ఉంటుంది? పైన అకౌంటబిలిటీ ఉంటుంది, కింద అకౌంటబిలిటీ ఉంటుంది. సేమ్ ఎగ్జాక్ట్గా నువ్వు రాజు, యాజకుడు. నువ్వు దేవునికి సేవించే పనిలోనే ఉండాలి, జయించే పనిలోనే ఉండాలి. ఆయన ఎవరయ్యా అంటే, ఇక్కడేమో నీ దేవుడు, ఇక్కడేమో నీకు రాజు. నువ్వు ఆల్రెడీ రాజు కదా అని విర్రవీగడానికి లేదు. నీకు ఆయన పైన యజమానుడు రాజుగా ఉన్నాడు. నేను యాజకుడు అనడానికి లేదు, నువ్వు ఆయనకి సేవకుడుగా ఉన్నావు. అర్థమైందా?
ఈ ఏరియాలో జయించాలి. ఆమేన్. ఇప్పుడు నువ్వు రాజు గనుక నువ్వు భూమి మీదకి వచ్చేటప్పుడే నీ పని సఫలపరచడానికి నీకు దేవుని చేత ఏర్పరచబడిన ఏంజల్స్ నీకు ముందుంటారు. ఎగ్జాక్ట్గా అపవాది నిన్ను పడగొట్టడానికి కొంతమంది దురాత్మలను నీకు అసైన్ చేసి ఉంటాడు. వీళ్ళిద్దరికీ ఎప్పుడు ఫైటింగ్ జరుగుతుంది. నువ్వెవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళు జయిస్తారు. అర్థమైందా? నువ్వెవరికి అలౌ చేస్తే వాళ్ళు నిన్ను నడిపిస్తారు. అరే జొమాటో ఆర్డర్ వచ్చిందండి, జొమాటో ఆయన వచ్చేయడు ఏమీ, ఆయన సేవకులు వస్తారు. మోడీ నీ కోసం వెహికల్ పంపించాడు. మోడీ వచ్చాడు, డ్రైవింగ్ చేయడు, ఎవరిని పంపిస్తాడు? ఫోన్ కాన్వేని పంపిస్తాడు. తక్కువ ఎందుకు వేసుకోవాలి కదా? నువ్వు చాలా ఇంపార్టెంట్ నాన్న, రాజువి. నీకు ముందు వెనక కాన్వే ఉంటుంది. హల్లెలూయా. ఎలీషా చుట్టూ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉండింది. ఎలీషా కొండ చుట్టూ అగ్ని రథాలు, ఏంటది? ప్రొటెక్షన్ ఫోర్స్. నువ్వు ఈ ఏరియాల్లో జయించకుండా ఆ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉండి ఏం ప్రయోజనం అంటున్నా. నీకు అర్థమైందా? ఇప్పుడు నువ్వు రాజువే, సౌలులాగా ఆయన మాట వినలా. ఆయన ఆత్మ నీ మీద నుంచి తొలగింపబడింది. సౌలు నీకేం ప్రయోజనం? నీ అభిషేకం వలన నీకు వచ్చిన ప్రయోజనం ఏంటి? నువ్వు పొందుకున్న డిగ్రీల వలన నువ్వు పొందుకున్న ప్రయోజనం ఏంటి? జీవితంలో ఓడిపోతున్నావు. అందుకే ప్రభు బేసిక్ ఏరియా నుంచి రివర్స్లో చెప్తున్నారు. ఏం తెలుసా? మాట వినడం ఇక్కడి నుంచి స్టార్ట్ చేయి. పెద్ద పెద్ద శూరకార్యాలు నేను చేపిస్తా. హల్లెలూయా. సింపుల్ ఏరియాలోని ఈరోజు తల్లిదండ్రులు పిల్లల తట్టు తిరగాల, పిల్లలు తల్లిదండ్రుల తట్టు తిరగాల. ఆమేన్. దాసులుగా ఉన్నామా యజమానులకు లోపడదాం, యజమానులుగా ఉన్నామా దాసులకి కోపం పుట్టించకుండా వారిని జాగ్రత్తగా చూసుకుందాం. ఈ 4 ఏరియాల్లో నువ్వు సరి అవ్వు, నీకు జరిగేది ఏంటో తెలుసా? చూడాలనుందా? నెక్స్ట్ ఆజ్ఞ పాటిస్తావు నువ్వు. ఎలా ఉంటుందంటే ఎఫెసీ పత్రిక ఇప్పుడు నెక్స్ట్ వచనం చదవండి. ఇక్కడ 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 ఈ మాట కూడా వినండి. దీనివలన మాకు ధైర్యం చెడి ఉన్నది, సియోను పర్వతం పాడై ఉన్నది. అద్భుతమైన సియోను పర్వతం మన కొరకు దేవుడు దాచి ఉంచారు. మన చేతులతో మనమే పాడు చేసుకుంటున్నాం. సియోను నీ ఇల్లే. ఫస్ట్ యెరూషలేం నీ ఇల్లే. ఫస్ట్ సాక్ష్యం నీ ఇంట్లో నుంచి రావాలి. వింటున్నారా? ఈ 4 ఏరియాల్లో అపవాది మన మీద నింద మోపడానికి వీలు లేని రీతిగా మన జీవితాలు మార్చబడాలి. ఆమేన్. తీర్మానం తీసుకుందామా? వద్దా? చేతులు ఎత్తుగా పైకెత్తుదాం. పొట్టి చేతులు మీకేం బాధ? పెద్దయ్యాగా ఎత్తండి. ఆమేన్. 2 చేతులు. అందుకే జ్ఞానంతో అక్క అని చెప్పాలా. 2 చేతులు ఎత్తారండి. 2 ఎత్తండి అందరూ. హల్లెలూయా. అక్కకి నొప్పి, పర్వాలేదు అక్క. హల్లెలూయా. వింటున్నారా? ఇప్పుడు చదవండి. బాగు చేసుకుందాం, మన సియోను బాగు చేసుకుందాం. చెప్పండి అన్నమాట. సియోనును బాగు చేసుకుందాం. ఓకేనా? అప్పుడు మన వాటర్లో కండక్టివిటీ ఉంటుంది. మన కింద రాళ్ళు, ఇనుము రాళ్ళు, రాగి
రాగి, చెట్టుకు మంచు. చెట్టు, మంచు, నీరు. ఎక్కడది? చెట్టుకు మన మంచు. సియోన్లో అని చెప్పండి. మన సియోన్లో. చెట్టుకు మంచు. హల్లెలూయా. ఓకే, ఇది ప్లాన్ బి. ఆమేన్. నువ్వు మాట వింటే, నువ్వు నా తట్టు తిరిగితే, నువ్వు నేను శోధించినప్పుడు నువ్వు జయిస్తే, మెరీబా అనుభవాల వంటి అనుభవాలు వచ్చినప్పుడు సనగకుండా ఉంటే, ప్లాన్ బి నానా. అర్థమైందా? మనకి మెరీబా అనుభవాలు ఎక్కడొస్తాయి? తల్లిదండ్రులుగా, పిల్లలుగా, యజమానులుగా, దాసులుగా ఉన్న ఏరియాల్లో. హల్లెలూయా. నా వల్ల అవ్వట్లేదు. సొల్యూషన్ ఎవరు? త్రూ యేసయ్య. ఇది జయించు, అక్కడికి వెళ్ళిపో. ఎక్కడికి? త్రూ యేసయ్య పరలోకపు తండ్రిని రీచ్ అవ్వు. క్లారిటీ వచ్చిందా? ఇక్కడి వరకు ప్రయాణం. ముందుకెళ్దామా? చదవండి ఇప్పుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుండి. 10వ వచనమే. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. అది మాట. హల్లెలూయా. హల్లెలూయా. ఈ అన్ని ఏరియాల్లో మనం బలహీనులమై ఓడిపోయాం. ఇప్పుడు ఇవన్నీ జయించుటకు ప్రభువు నందు బలవంతులై ఉండుడి. ప్రభువు నందు బలం పొందుడి. మన శక్తి వల్ల, నా వల్ల కాదండి. ఆయన శక్తి వలన నీకు అది సాధ్యం. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఇవన్నీ చేయడానికి ప్రభు మనకి కావలసినంత శక్తి ఇస్తారు. ఎలా చెప్పనా? ఒక చిన్న సీరియల్ బల్బ్ అనుకో, ఎంత శక్తి కావాలి నాన్న? కొంచెం. ఓకేనా? ఒక పెద్ద వాషింగ్ మిషన్, సీరియల్ బల్బ్కి వాషింగ్ మిషన్ వాడే వోల్టేజ్కి లేకపోతే కరెంట్కి తేడా ఉందా లేదా? పవర్కి, ఆ కన్జంప్షన్లో తేడా ఉందా లేదా? సేమ్ ఎగ్జాక్ట్గా అలాగనే నువ్వు చిన్న విషయంలోని కూడా ఆయన శక్తితోనే జయించు, పెద్ద విషయాల్లో కూడా ఆయన శక్తితో జయిస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. రైటా? ఇంకోటి, ఫ్రిడ్జ్ ఎలా పనిచేయాలి? చల్లగా అవ్వాలి. గీజర్ ఏమవ్వాలి? ఎగ్జాక్ట్గా అలాగనే. రెండిటికి ఉండేది ఒకటే కరెంటా కాదా? ఎలా అయితే రెండిటికి ఒకటే కరెంటు, దేని పని అది చేయగలుగుతుందో, మనం కూడా ఆయన శక్తిని బట్టి ఎక్కడ వేడిగా ఉండాలో ఉండగలవు, ఎక్కడ చల్లగా ఉండాలో ఉండగలవు. హల్లెలూయా. అర్థమవుతుందా? వింటున్నారా? ఎవరిని ఆదరించాలో ఆదరించగలవు, ఎవరిని ప్రేమించాలో ప్రేమించగలవు, ఎవరిని హెచ్చరించాలో హెచ్చరించగలవు. ఎవ్రీ ఏరియా నీ స్వాధీనం అవుతుంది. నీ ఇల్లు నీ స్వాధీనం, నీ తల్లిదండ్రులు నీ స్వాధీనం, నీ పిల్లలు నీ స్వాధీనం, నీ యజమానుడు నీ స్వాధీనం, నీ దాసులు నీ స్వాధీనం. హల్లెలూయా. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, బలం పొందుడి. చదవండి అన్నమాట. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఆయన యందు బలవంతులై ఉండుడి. అర్థమైందా? ఈ వీక్ ఏరియాస్ అన్నీ కూడా ఎలా బలంతో నింపబడాలంటే, నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుణ్ణి, నేను ఎప్పుడు పాపినో అప్పుడే నీతిమంతుణ్ణి, నేను ఎక్కడ పడిపోయానో అక్కడి నుంచే లేచి నించుంటా.
అర్థమవుతుందా? సో వై ఆల్ ది సిచ్యువేషన్స్ ఆర్ అలౌడ్ అంటే పాడైన ప్రతిదీ బాగు చేసుకోవడానికే. లోపము లేనిది ఆ దేశంలో ఉండదు. లోపం కలిగినది దేవునికి లెక్కలోకి రాదు. అందుకే లోపములు సవరించడానికి లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లోబడుటను నేర్పించి లోపములు సవరించి. ఏంటండి దాని అర్థం? లోతైన జలములలో అగాధ జలములలో లోతైన స్వరం వినిపించి లోపంబులు సవరించడానికి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లోతై పెట్టానే వర్డింగ్స్ పెట్టు. ఆగండి నేను చెప్తా. లోతున వినబడు స్వరమా లోపంబులు సవరించి లోబడట నేర్పించి. ఇంకా ఉంది, తీయండి. అయిపోలా. పర్వాలేదు, ఇందులో చూపించరా పోనీ. లోతున వినబడు స్వరమా. ఒక మొబైల్ కూడా లేదారా మీ దగ్గర? లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా. అర్థమైందా? లోపించని అర్పణగా. నీ అర్పణ అంగీకరింపబడాలి అంటే ఫస్ట్ అరే ఏసీ ఎందుకు ఆపిస్తుర్రా? కరెంట్ పోయిందా? ఏంట్రా తీసారా? లోతున వినబడు స్వరమా లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా. నడిపించు నా నావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమునా నా జన్మ తరింపా. హల్లెలూయా. ఎవరు లోపించని అర్పణగా చేయగలరు మనల్ని? లోకేశుడు. ఎవరు? ప్రభు. అందుకే ప్రభునందు బలవంతులై మీరందరినీ జయించండి, ముందు మహాయుద్ధం ఉంది. మనం ఆల్రెడీ యోర్దాన్ దాటేమా లేదా? హల్లెలూయా. దాటేమా? మనం స్వాధీనపరచుకోవలసింది నీ సొంత ప్రదేశం.
ఒకప్పుడు నువ్వు విడిచి వెళ్ళావు, అక్కడ కరువు ఉంది కనుక. ఇప్పుడు అది కరువు లేదు, ఇప్పుడు అక్కడ సమృద్ధి, ఊటలు. ఇంకా నీకు లోపాలు కనిపిస్తున్నాయా? దేవుడు బాగు చేసిన దాన్ని నువ్వు బాగలేదని చెప్పడానికి నీకెంత ధైర్యం? దేవుడు దాన్ని మంచిదిగా చేశారు, వెళ్ళి స్వాధీనపరచుకో. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వెళ్ళు నాన్న, సమాధానపడు. ఎవరితో సమాధానపడు? నీ యజమానుడితో నీకు ప్రాబ్లం ఉందా? వెళ్ళమ్మా, సమాధానపడు. దాసులుగా నువ్వు అందరు చెప్పిన మాటలు విని 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 ఉద్యోగస్తులు అందరూ నీకు దుర్మార్గులుగా కనబడుతున్నారా? ఆ చెప్పుడు మాటలు వినడం మానే ఫస్ట్. నీకు అర్థమైందా? నువ్వు ఒక్కసారి తీర్మానం తీసుకో, ప్రభు లోపంబులన్నీ సవరిస్తారు. నువ్వు లోపాలు చూడడం ప్రారంభించడం ఆపే. హల్లెలూయా. నాతో దేవుడు మాట్లాడుతున్నారు, మీతో. హల్లెలూయా. ఆయన మాట విందామా? పక్కవారిని అడగండి, ఆయన మాట విందామా? ఇప్పుడు ఇటు పక్క వారితో చెప్పండి, ఆయన మాట విందాం. విందాం. ఇప్పుడు చెప్పండి, ప్లాన్ బిలోకి ఎంటర్ అవుదాం. ప్లాన్ ఏలో మాట వినక ఇశ్రాయేలీలు యుద్ధం చేయలేకపోయారు, స్వాధీనపరచుకోలేకపోయారు. వారు నీ తట్టు తిరగవలను, కానీ నువ్వు వారి తట్టు తిరగద్దు. ఇదే కదా వాక్యం నిన్న రాత్రి. నువ్వు వారి తట్టు తిరిగిపోయావు గనుకనే వారు నీ తట్టు తిరగలా. నువ్వు తిరగద్దు. చూడండి, మీరు 11వ వచనం, అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఈ ఏరియాస్ అన్నిట్లో సెట్ అయితే ఇప్పుడు నువ్వు సొంత ఇంటిని వదిలి బయటికి వచ్చే సమయం. సర్వాంగ కవచంతో రెడీగా స్వాధీనపరచుకోవడానికి బయలుదేరుతావు. ఆమేన్. ఆమేన్. అర్థమైందా? నువ్వు అనేక పట్టణాలని స్వాధీనపరచుకొని నీ పట్టణం ఫెయిల్ అయితే ఏం ప్రయోజనం? నువ్వు అనేక కుటుంబాలని బాగు చేసి నీ కుటుంబం ఫెయిల్ అయితే నీకేం ప్రయోజనం? మన కుటుంబాలు బాగు చేసుకుందాం, అనేక కుటుంబాలని బాగు చేసేద్దాం. హల్లెలూయా. నువ్వు ఏ కుటుంబాన్ని బాగు చేయడానికి వెళ్తున్నావు, అక్కడి నుంచి వచ్చిన దురాత్మ శక్తులు నీ ఇంటి మీద పోరాడడానికి ఎక్కడ పప్పులు ఉడకో. ఆమేన్. ఆమేన్. ప్రతి వెజల్ ఫిల్డ్ విత్ ఫైర్ ఆఫ్ గాడ్. అపవాది పప్పులు ఉడకవు. అర్థమైందా? దుఃఖపడ్డానికి కాదు, ధైర్యం తెచ్చుకోవడానికి. హల్లెలూయా. నువ్వు పట్టణం మీద నిలబడు, కరువు వాళ్ళకి అక్కడ రప్పిస్తారు దేవుడు. యోసేపుకు జరిగింది అదేనండి. దేశం యొక్క ఉన్నతమైన స్థానమునకు తీసుకుని వెళ్ళడానికి ప్రభు నీ కొరకు మార్గమును సిద్ధపరిచి ఉన్నారు. అక్కడికి కూడా నీ కుటుంబీకుల్ని రప్పిస్తాడు. బట్ నువ్వు నిలబడు. మనుషులు చూస్తున్నారని తన పవిత్రతను కాపాడుకున్నాడా యోసేపు? తల్లిదండ్రులు చెప్పారని కాపాడుకున్నాడా దానియేలు తన పవిత్రతను? షద్రక్ మేషక్ అబేద్నెగోలు తల్లిదండ్రులకు భయపడి విగ్రహానికి మొక్కకుండా ఉన్నాడా? ఫ్రీ విల్తో
ప్రాణాలు పోయినా పర్వాలేదని నిలబడ్డారు. ప్రభువునందు శక్తిమంతులై అలా నిలబడాలి. వింటున్నారా? మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్నీ కూడా లాటరీ పెట్టి కొట్టేసి 100కి 100 మార్కులు తెచ్చేసుకొని కనీసం ఒక పదం స్పెల్లింగ్ రాయడం రాకపోతే ఏం ప్రయోజనం? మీకు పాయింట్ అర్థమైందా? ఆడు పాస్ అయ్యింది లాటరీ వల్ల, ఏదో ఒకటి ఏబిసిడి కొట్టేస్తే అయిపోద్ది కదా అని పాస్ అయ్యాడు. కానీ పొట్టలో అక్షరం మొక్క అయితే లేదు, వేస్టే. పొట్టలో ఫోనిక్ సౌండ్స్తో సహా అన్నీ బాగా తెలుసు, ఏ పదం ఇచ్చినా సూపర్గా రాసేస్తాడు. స్పెల్ బీక్ పంపించామంటే ఫస్ట్ వచ్చేస్తాడు. కానీ 10th క్లాస్ కూడా పాస్ అవ్వలేదు. ఏం ప్రయోజనం వాడి వల్ల? 2 లోపములు కలిగినవే. వింటున్నారా? అందరి లోపములు సవరించువాడు ఆయనే. ఆమేన్. గ్రహిస్తున్నారా? ఇక్కడ జయిస్తేనే అపవాది పట్టుకున్న అనేక పట్టణాలని విడిపించుట సాధ్యం. నువ్వు శిష్యుడిగా మారితేనే అనేకుల్ని శిష్యులుగా చేయడం సాధ్యం. నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు. అర్థమైందా? జయిద్దామా లేదా? ఎక్కడ ఫస్ట్? ఇంటిలో, నా ఇంట్లో. ఈరోజు ప్రతి ఒక్కరం కూడా చేయవలసిన పని ఏంటో తెలుసా? పేరెంట్స్ పిల్లలతోనూ, పిల్లలు పేరెంట్స్తోనూ. ఓకే, రేపు అందరూ కూడా మీ యజమానులకి ఒక చాక్లెట్ పట్టుకెళ్ళండి. ఏం పట్టుకెళ్ళండి? ఒక చాక్లెట్. చెప్పండి ఏంటి? ఒక చాక్లెట్. మీ దాసులకి కూడా ఒక చాక్లెట్. వింటున్నారా? సమాధాన పడుతున్న దానికి ఒక సూచనగా ఇద్దాం. ఇప్పుడే రెడీగా ఉన్నా, ఇచ్చిన్నాను. నా బిడ్డ ఇచ్చి అమ్మా, నేను రేపు ఇస్తానే. సమాధాన పడదాం. మన ఇంటిని స్వాధీనపరచుకుందాం. పట్టణాలకు బయలుదేరదాం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అక్కడున్న వాళ్ళు అనాకీలు, వాళ్ళు నీ కుటుంబం మీదకి రాకూడదు. అర్థమైందా? ఇంకొక పావుగంట టైం ఇస్తారా నాకు? చెప్పండి. ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పనా? చెప్పండి. ఉండండి, మా అక్కని కూడా అడగండి. ఒక్క పావుగంట రైటా? అయితే వినండి. అలా ఇల్లే లేకపోయినా, పాయింట్ అర్థం చేసుకోండి, దానియేలు నపుంసకుడు చేయబడ్డాడు. నపుంసకుడో కాదో రెండో మ్యాటర్. ఆడికైతే ఇంట్లో ఇల్లు లేదు, సారీ నాన్న, పిల్లలు లేరు. అంటే ఆయన సంజాయిషి చెప్పుకోవాల్సిన వాళ్ళు ఎవరు లేరు. ఓకేనా? బట్ ఆయన ఒక యజమానుడు, ఒక దాసుడు. అవునా? అలా ఎవ్రీ ఏరియాలో యు ఆర్ అకౌంటబుల్. హల్లెలూయా. ఆ ఏరియాలో కూడా దానియేలు నమ్మకంగా ఉన్నాడండి. మా దేశమును పాడు చేశాడు ఈ నెబుకద్నెజర్, వీడి కలొస్తే నేనెందుకు చెప్పాలి అన్నాడా? రాజు చిరకాలం జీవించునుగాక. ఏంటండి ఆ లెవెల్? ఏంటండి ఆ లెవెల్? ఏంటి అసలు? వింటున్నారా? ఆజ్ఞ పాటించడానికి దానియేలు చూపించిన శ్రద్ధ ఏ లెవెల్లో ఉంది తెలుసా? ఎవరో చూస్తున్నారని కాదు. ఈరోజు నువ్వు ఒంటరిగా ఉన్నావు, ఎవరో చూస్తున్నారని కాదు. ఆయన ఆజ్ఞలు పాటించడానికి అంత శ్రద్ధ పెట్టు. ఆయన మాట వినడానికి అంత శ్రద్ధ పెట్టు. పెడితే నువ్వు స్వాధీనపరచుకోవడానికి బయలుదేరుతావు. ఆమేన్. రైటా? ఇక్కడతో ఇది ఆపండి, మనం ఇంకొక ఏరియాకి వెళ్దాం.
దానియేలు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము మొదటి 2 వచనములు. మాదీయుడగు అహశ్వరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను. ఒక్క నిమిషం. అంటే అహశ్వరోషు గురించి ఇప్పుడు మనం ధ్యానిస్తున్నాం కదా, ఆయన కుమారుడు ఏలుబడిలో జరిగిన కార్యాలు ఇవి. హల్లెలూయా. అర్థమైందా? మనకి బైబిల్లో ఎస్తేరు ఇలా అన్ని రాసి ఉన్నారు కదా, లైన్గా బట్టి కొట్టేసి దీని ముందే దీని తర్వాత పాస్ అయిపోయిన పోయి నాకు బైబిల్ అంతా వచ్చని పండితుల్లా ఫీల్ అయిపోయి ర్యాంకుల మీద ర్యాంకులు, గిఫ్ట్ల మీద గిఫ్ట్లు పొందేసి ఈ క్రిస్మస్ సీజన్ అంతా అదే ఆట. వింటున్నారా? ముందు వెనకది ముందు ఉంది, జాగ్రత్త చూసుకో. ఆర్డర్లో నేర్చుకుందాం అనుకుంటున్నావు కదా, మన డిజార్డర్స్ అన్నీ చూపించడానికి అలా రాశారు. మీకు అర్థమైందా? 10వ అధ్యాయంలో ఉన్న కోరేషు ఎక్కడున్నాడు? కోరేషు యాక్చువల్గా కోరేష్ ముందా దర్యావేష్ ముందా? కోరేషు ముందు. అప్పుడు అధ్యాయాలు ఎక్కడ రావాలి? తర్వాత రావాలి. అర్థమైంది ఇప్పుడు? ఎగ్జాక్ట్గా అలాగనే మన జీవితాలు కూడా డిజార్డర్లో ఉన్నాయి. నువ్వేనాడైతే ప్రభు దృష్టితో బలవంతుడివై శక్తి కలిగి కదులుతావో అన్ని ఆర్డర్లోకి వస్తాయి. ఆమేన్. ప్రభు చూపిస్తారు నీకు ఏది ఆర్డర్. హల్లెలూయా. అర్థమైందా? డిజార్డర్స్తో కదులుతున్నాం మనం, అందుకే ఓడిపోతున్నాం అంటున్నాం. ఒక్కసారి వెనక్కి వెళ్ళి మన డిజార్డర్స్ అన్నీ పరిశీలించుకొని ఆయన ఆర్డర్లోకి ఎంటర్ అయ్యామనుకో, ప్రభు చిత్తం ప్లాన్ బిలో ఉంది, నీ ద్వారా అయిపోద్ది. హల్లెలూయా. హల్లెలూయా. తాతగారు ఏ ఉద్దేశంతో ఆ పాట రాశారో నాకు తెలియదు, కానీ కుమారుల్లో అది నెరవేర్చబడే అవకాశం ఉంది. అబ్రహాం తాతయ్యకి ఏ ఆశీర్వాదం ఇచ్చారో ఆ ఆశీర్వాదం మన జీవితంలో నెరవేర్చబడిపోద్ది. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు గమనించండి, వార్ఫేర్ ఎలా ఉంటుందో నేర్చుకోవాలి మనం. ఆ సబ్జెక్ట్ జస్ట్ టచ్ చేసి వదులుదాం, సరేనా? దానియేలు గ్రంథానికి రండి, 9వ అధ్యాయం. ఓకే, అతని ఏలుబడిలో 2వ వచనం చూడండి. మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు. అంటే దర్యావేషు మొదటి సంవత్సరంలోనే దానియేలు 70 సంవత్సరాల కాలం పూర్తవుతుందని గ్రహించాడు. అర్థం పూర్తి అవ్వక ముందే ఆజ్ఞ రిలీజ్ చేశారు కోరేషు ద్వారా. అర్థమవుతుందా? మన జీవితంలో ఏదైనా జరగడానికి ముందు ఆయన వాక్కు ఆల్రెడీ ప్రవేశపెట్టి ఉంటారు. అర్థమైందా? నేను ఇలా అనుకుంటున్నానండి అంటావు, వెంటనే చేసేస్తావా? కొంచెం టైం పడుతుందా? ఎగ్జాక్ట్గా అలాగనే ఆయన ప్లాన్లోనికి ఎంటర్ అవ్వడానికి, ఆయన ప్లాన్ వేసిన దానికి మధ్యలో గ్యాప్ ఉంది. ఈ గ్యాప్లో మనం ఆయనకి సెట్ అయిపోవాలి. అర్థమైందా? ఈ గ్యాప్లో మనం ఏమవ్వాలి? ఆయనకి సెట్ అయిపోవాలి. ఎవరికి?
ఆయనకి, ప్రభువుకి. అర్థమైందా? రెండోది, ఇప్పుడు చూడండి, అంతటా నేను, 3వ వచనం, గోనె పట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సు నిబ్బరం చేసుకుంటుని నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నది ఏమనగా, దానియేలు చెప్తున్నమాట, ప్రభువా, మహత్స్యము కలిగిన భీకరుడు వగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా. నీ చెవులు నాకు ఇస్తే నేను నీతో నిత్య నిబంధన చేస్తానన్నారు. అన్నారా లేదా? దానియేలు చెప్తున్న మాట చూడండి, నీ ఆజ్ఞలు వింటున్న వారితో నిబంధన చేయువాడా. హల్లెలూయా. ఈరోజు నీకు అర్థమవుతుందా? నువ్వు ఆయన మాట వింటే ఆయన నీతో నిబంధన చేస్తారని చెప్పు. నేను ఆయన మాట వింటే ఆయన నాతో నిబంధన చేస్తారు. అర్థమవుతుందా? ఇంతవరకు ఆయన మాట వినలేదంటే మనం ఆయన నిబంధనలోకి అడుగు పెట్టలేదని అర్థం. అర్థమవుతుందా? అడ్మిషన్ అయితే అయ్యావు కానీ బుక్స్ కొనలేదు, ఏం ప్రయోజనం? హలో, విన్నారా? ఏంటి? అడ్మిషన్ అయ్యావు, బుక్స్ కొనలా, పాస్ అయిపోతావా? హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన నిబంధన చేయవాడు. అయితే దానియేలు పలుకుతున్న మాట చూడండి, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదా దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక, దేవా, నీ మాటలు మాకు ప్రవక్తల ద్వారా పంపించావు, వారి మాటలు మేము వినలా. వింటున్నారా? డైరెక్ట్గా దేవుడు వచ్చి నీతో ఏం మాట, మోడీ గారు పంపించారండి, ఏం దీవెన, విద్యా దీవెన, ఏవో చాలా ఉన్నాయి కదా. ఏంటవి, ఆవాస్ యోజన ఏదో ఉందబ్బా, ఆయుష్మాన్, ఇంక ఇవి ఇల్లు కట్టినప్పుడు డబ్బు ఇస్తాడు కదా, ఏదో నివాస్ యోజన, ఆవాస్ యోజన ఏదో ఉన్నాయి పథకాలు. అవి డైరెక్ట్గా మోడీ గారు వచ్చి దా అమ్మా అని చెప్పి చేతిలో ఇస్తారమ్మా. ఎవరిస్తారు? ఆయన ఆజ్ఞ జారీ అయితే చాలు, ఏదో రకంగా వాళ్ళని సేవకులు వచ్చిస్తారు. అవునా? అలా ఆయన మాటను ఏం వినాలో, ఏం చెయ్యాలో, ఏం చెయ్యొద్దో ఆయన ప్రవక్తల ద్వారా పంపిస్తే మేము వినలేదంటున్నాడు దానియేలు. అంటే డిజార్డర్ ఎక్కడొచ్చిందో గుర్తుపట్టాడు అంటున్నా నేను. ఈరోజు ఈ మాటలు వింటున్నాం మనం కూడా. మన ఏరియాల్లో డిజార్డర్ ఎక్కడొచ్చిందో నువ్వు ఈరోజు గుర్తుపట్టావా? ఆ రోజు దానియేలు గుర్తుపట్టాడు నాన్న, ఈరోజు నువ్వు గుర్తుపట్టావా? నోరిప్పి చెప్పండి. పడితే పట్టానని చెప్పండి. ఏమ్మా, ఈ 4 ఏరియాలో నువ్వు సూపరా? ఎక్కడ లోపం లేకుండా ఉన్నావా? ఉన్నాయా లేదా? నాకైతే అన్ని లోపాలే ఉన్నాయండి. పౌలు అన్నట్టు ప్రధాన పాపిని నేనే. నేను నా దేవునితో లెక్క చూసుకోబోతున్నాను. అన్ని ఏరియాల్లో నేను సెట్ అవ్వబోతున్నా, సెట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా. ఈ మాటలు వింటున్న మీరు చేసుకుంటే దేవుడు మీతో నిబంధన చేస్తారు. ప్లాన్ బిలోకి ఎంటర్ అవుతారు. చేసుకోను అని ఆ రోజు ఎలాగైతే తిరుగుబాటు చేశారో మాట వినకుండా, అలాగే చేస్తాను అంటే ఉండండి ఆ ప్లాన్ ఏలోనే. మీరు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని
ఆయన సొంత జనాంగానికే ఆయన చెప్పారంటే అన్యజనులు మనం ఆఫ్టర్ ఆల్. మాట వింటే మనం ఆయన సొత్తు, మాట వినకపోతే ఆయనకి పెద్ద పొత్తులేం ఉండవంటున్నా. అర్థమైందా? మాట వింటే మనం ఆయన సొత్తు, మాట వినకపోతే అంతే, మనకి లేదు ఆయనతో పొత్తు. చెప్పండి. అది అర్థమైందా? దానియేలుకి ఫ్యామిలీ లేదు, కానీ ప్రార్థన చేసే విధానం చూడండి. నువ్వు ఇలా చేస్తావు ప్రభా, కానీ మేము ఇలా చెయ్యలేదు. వింటున్నారా? ఆయన పరిశుద్ధతను, ఆయన విశ్వాస్యతను చెప్పుతూనే మన లోపాలు అక్కడ తనకి బట్టబయలు అయిపోతున్నాయి. ఇవన్నీ ప్రార్థనలో జరగాలి. చూడండి, ఆ దినం సమీపించిన కొలది మీరు ఎందుకు మరీ ఎక్కువగా కలవాలి తెలుసా? ఇంకా శుద్ధి అవ్వడానికి, ఇంకా హెచ్చరిక పొందడానికి, ఇంకా అలర్ట్ అవ్వడానికి. ఎందుకంటే వెయిట్ చేయడం అనేది అలవాటైపోయింది. ఈ అలవాటైపోయిన ఏరియాలోనే శత్రువు జయిస్తున్నాడు మనల్ని. బంగారం కొన్న దినాల్లో దాన్ని విప్పి చూసుకుంటావు. అలవాటు అయిపోయింది నీకు. 10 సంవత్సరాల నుంచి ఆ బంగారం నీ దగ్గరే ఉంది, నీకు అలవాటు అయిపోయింది. నాదే కదా, ఏం పర్లేదని. సడన్గా వస్తాడు దొంగోడు, ఎత్తుకుపోతాడు. ఎగ్జాక్ట్గా అలాగే నీ ఇంట్లో ఉన్న రిలేషన్స్ అలా ఎత్తుకుపోయాడు, అలవాటు అయిపోయింది కనుక. ఎగ్జాక్ట్గా అలాగనే ఆయన మాట వినడం అలవాటు అయిపోయి మనం తిరుగుబాటు స్టార్ట్ చేసాం. ఈరోజు ఆ పాయింట్లోకి వద్దాం. చెర విడుదల టైం వచ్చింది. మన యోర్దాను దాటాం. ఆమేనని చెప్పండి. అర్థమవుతుందా? ఇప్పుడు స్వాధీనపరచుకోవడానికి తిరిగి మన సొంత ఇంటికి వెళ్ళాలండి, అంతే. మ్యాటర్ ఏం లేదు. ఇంకా ఐగుప్తి నుంచి అయినా చేరాల్సింది అదే కనానికి, బబులోను నిన్నైనా మళ్ళీ చేరాల్సింది అదే కనానికి. డెస్టినేషన్ ఒకటేనబ్బా, అవునా? మనమైనా ఇప్పుడు అక్కడికే చేరాలి. ఇప్పుడు చూడండి, ఆయన మాట్లాడుతున్నమాట, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని, నీ మాట వినడం మాని, పాపులమును దుష్టులమునై చెడుతనం నందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. ఇప్పుడు చెప్పండి, మెరీబా అనుభవం కంటే ఇక్కడ ఏమైనా తీసిపోయిందా? ఈ తిరుగుబాటు కూడా అదే కదా. ఏదైనా తిరుగుబాటే నాన్న. ఒప్పుకుంటున్న దానియేలుని చూడండి, కప్పుకుంటున్న ఆదాముని చూడండి. ఇప్పుడు ఎవరు దేవుడికి బహుప్రియులుగా ఉంటారు? ఆదామా, దానియేలా? చెప్పండి. దానియేలేనా? 10వ అధ్యాయానికి రండి. 11వ వచనం చదవండి. 10వ వచనం చదివి 10, 11 చదవండి. 10, 11. దానియేలు 10వ అధ్యాయము 10, 11 వచనాలు. అప్పుడు ఒకడు చేతితో నన్ను ముట్టి నా మోకాలను అరచేతులను నేలమొప్పి నన్ను నిలువబెట్టి, దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని. చాలు. ఈ మాటలు చెప్తుంది ఎవరో తెలుసా? గాబ్రియల్. హల్లెలూయా. గాబ్రియల్ డైరెక్ట్గా వచ్చి దానియేలుతో మాట్లాడుతున్నాడండి, నీవు బహుప్రియుడవు అని. హల్లెలూయా. ఈ మనస్తత్వం ఉంది కనుకనే
డిజార్డర్స్ అన్నీ గుర్తుపెట్టి ఆర్డర్లో పెట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఉంది గనుకనే దానియేలు బహుప్రియుడిగా మారాడు. ఈరోజు నీ డిజార్డర్ ఏంటో నీకు అర్థమైందా? ఆర్డర్లోకి వస్తావా? ఆయన ఆజ్ఞలు, కట్టడలు, న్యాయ విధులు నేర్చుకుంటావా? దాని ప్రకారం నడుస్తావా? అయితే నువ్వు నేను కూడా బహుప్రియులుగా మారుతాం. అర్థమైందా? అందుకే అన్నాను ఈ సబ్జెక్ట్ టచ్ చేసి వదులుతానని. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీక్. హల్లెలూయా. లేచి నిలబడదామా?